ముస్లిం, క్రైస్తవం లాంటిది పక్కన పెడితే హిందూ మతానికి అనుబంధంగానే ఉండేవే బౌద్ధము, జైనము ఇయన్నీ గూడా. ఇందులో సింధీలు గూడా ఒకళ్ళు. మనకిక్కడ గూడా సింధీల షాపులు కనబడుతుంటాయి. చాలా నిజాయితీగా ఉంటారు, బాధ్యతగా ఉంటారు, సంస్కృతిని పాటిస్తుంటారు, పెద్దల్ని గౌరవిస్తుంటారు, కుటుంబాన్ని చూసుకుంటుంటారు, వ్యాపారంలో గూడా చాలా బాధ్యతగా పనిచేస్తుంటారు సింధీలు. ఈ సింధీలు పాకిస్తాన్‌లో సింధ్ అనే ప్రాంతంలో సింధీలు ఎక్కువగా నివసిస్తుంటారు. అక్కడ హిందువులు ఎక్కువగానే ఉన్నారు. సింధీస్ ఎక్కువగానే ఉన్నారు. అక్కడి నుంచొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటోళ్ళు బోలెడంత మందనమాట. అంటే అప్పుడు దేశ విభజన సందర్భంలో. ఇప్పుడు పెద్ద సమస్య ఏమైపోయిందంటే, ఆ సింధీ అమ్మాయిలకి అక్కడ పెళ్ళిళ్ళు కావట్లేదు. ఎందుకంటే ఈ సింధీల జనాభా సంఖ్య తగ్గిపోయింది. ఈ మత మార్పిడులకి గురి కావడం గాని, ఇతరత్రా కారణాలు లేదా హింసలకు గురవ్వడం గాని, లేదా వీళ్ళు లిమిటెడ్‌గా పిల్లల్ని కంటం వల్ల గాని. ఇప్పుడు ఆ సింధీ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి వాఘా సరిహద్దుల్లో నుంచి స్పెషల్‌గా పాస్‌పోర్ట్ వీసా తీసుకొని ఇండియాలోకి వస్తున్నారట. అలాగే నేపాలు, శ్రీలంక లాంటి వాటికెళ్ళి అక్కడి నుంచి టూరిస్ట్ వీసాల మీద ఇండియాకొచ్చి ఇక్కడ అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. పాకిస్తాన్ సింధీ ప్రాంతానికి సంబంధించిన అమ్మాయిలు అన్నటువంటిది తాజాగా తేలింది. 150 మంది అమ్మాయిలు పెళ్ళిళ్ళ కోసం మాత్రమే భారతదేశానికి పాకిస్తాన్ నుండి వచ్చారు. అంటే ఎవరి సంస్కృతి వాళ్ళకి లెక్క. ఎట్లయినా బతికేద్దాం అనుకునేది వేరు. ఇలాగే బ్రతకాలనుకునేది వేరు. ఎవరి మతంలో వాళ్ళు, వాళ్ళ మతస్థుల్ని పెళ్లి చేసుకోవాలని 100కి 99 మంది అనుకుంటారు. 1% మంది ఎవరైతే తప్పే ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కాక. ఇట్లాంటి పరిస్థితే ఇప్పుడు మార్పుకు కారణమైంది.